గురుగారు ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో మా ఇంట్లో డబ్బులు మిగలట్లేదు, మేము ఎంత సంపాదించినా ఇంట్లో ఖర్చులు అసలు తెలియకుండానే అయిపోతున్నాయి అని చాలా మంది బాధపడుతుంటారు. వీటికి పరిష్కారం ఏంటి? అసలు ఆ డబ్బు ఎందుకు నిలవదా ఇండ్లలో? మనిషికి డబ్బు అనేది ధనశాంతి లేక, మనిషిలో వశీకరణ ప్రభావం లేక, జన ఆకర్షణ తగ్గిపోయి ఇలాగా కుటుంబంలో ఉండవలసిన స్థితిగతులు బాగున్నా కొంతమంది నష్టపోతున్నారు. వాళ్ళ కుటుంబంలో అనేది డబ్బు ఎందువల్ల చేజారిపోతుందో వాళ్ళకే తెలియని పరిస్థితి. అది ధనలక్ష్మి శాంతి లేదు. వాళ్ళ కుటుంబ పరంగా ధనశాంతి, కుటుంబ శాంతి, దృష్టి ప్రభావం ఎక్కువైపోయి నరకన్ను పడితే నల్లరాయి కూడా బద్దలవుతుంది అన్నట్టు వాళ్ళ మీద చెడు చూపు పడిపోయి వాళ్ళకి ధనం అనేది నిలబడదు. అంటే వాళ్ళకి పరిష్కారం ఏంటి? వాళ్ళకి పరిష్కారం ఏ విధంగా చేయాలి అంటే, అలాంటి ధనశాంతి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబంలో మానసికానికి ఎవరైతే గురై ఉంటారో వాళ్ళకి ధనశాంతి కలిగేటట్టు, కుటుంబ శాంతి కలిగేటట్టు మనల్ని సంప్రదిస్తే అష్టలక్ష్మి బంధన చేసి వాళ్ళ కుటుంబంలో వశీకరణ నిలబెట్టి వాళ్ళకి జనాకర్షణ కలిగే విధంగా వాళ్ళు చేసే పని అభివృద్ధి అయ్యేటట్టు. పనిని అభివృద్ధి అయితే కదా తల్లి లక్ష్మి వచ్చేది. కష్టం అభివృద్ధి కాకపోతే లక్ష్మి రాదు కదా. కుటుంబంలో శాంతిగా ఉండాలి, ధన నష్టం జరగకోకుండా ఆరోగ్యాలు బాగుండాలి, కుటుంబ స్థితి బాగుండాలి. వాళ్ళ స్థితిగతులు అనుకూలంగా ఉంటేనే సంపాదించే లక్ష్మిలో 10 రూపాయలు మిలుగుబాటు చేసుకోగలుగుతారు. అలాగా కొంతమందికి శాంతి లేక చెడు ప్రభావాలకు గురైపోయి మానసికానికి ఒత్తిడైపోయి కొన్ని చెడు అలవాట్లకు కూడా కొంత బానిసలైపోయి ఆ కుటుంబం అనేది ప్రశాంతత లేకోకుండా అయిపోతుంటుంది. అదే ధనశాంతి లేని బాధ. అలాంటి బాధకు గురయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వారి సమస్యల్ని పరిశీలించి వాళ్ళ కుటుంబంలో ఉండవలసిన బాధల అన్నిటినీ సమూలంగా తీసేసి వాళ్ళకు ధనశాంతి కలిగేటట్టు అష్టలక్ష్మి బంధన చేసి వాళ్ళకు అనుకూలమైన దిశలో వాళ్ళను నడిపిస్తామమ్మా.